లోపలికి లక్కుని వెళ్ళిపోతుంది. ఖర్చుతో పాటు చిరుక్కుపోయిన పిల్లవాడు అది చూసి షాక్ అయిపోతాడు. ఇంతలో ఆ ఊబిలో నుంచి మరికొన్ని వింతైన కళ్ళున్న చేతులు రావటాన్ని చూసి ఆ పిల్లవాడు భయంతో గట్టిగా ఎవరైనా హెల్ప్ చేయమని అరుస్తాడు. ఆ సౌండ్స్ ఒక పక్క నుండి ఎవరో మరో వ్యక్తి ఒక డివైస్ లాంటిది ఆ పిల్లవాడి వద్దకు ఇసిరి దాన్ని తీసుకోమని చెప్తాడు. అతను చెప్పింది విని ఆ పిల్లవాడి డివైస్ తీసుకోగానే అప్పుడు ఆ వ్యక్తి నీ చేతిలో ఉన్న డివైస్ ఒక శబ్ద కారడాన్ని క్రియేట్ చేస్తుందని తద్వారా మనం మాట్లాడుకోవచ్చు. నేను చెప్పింది నీకేమైనా అర్థమైందని అడుగుతాడు. అందుకు ఆ పిల్లవాడు మీరెవరని అడగగా అందుకు ఆ పర్సన్ నేను ఒక బాటసారిని, ఇప్పుడు నువ్వు ఒకటి ఎంపిక చేసుకోవాలి, అది నువ్వు బతకాలా వద్దాని. ఎందుకంటే ఒకసారి ఇలాంటి ప్లేస్ ఇరుక్కున్న వాళ్ళు బతకడం చాలా కష్టం. ఇక్కడ నుండి బయటపడాలంటే మనం జీవించాలని గట్టిగా నిర్ణయించుకోవాలి. అందుకే ఆ పర్సన్ ఆ పిల్లవాడిని బతకాలా వద్దా అని ఎంపిక చేసుకోమంటాడు. అప్పుడు ఆ పిల్లవాడు నేను ఇప్పుడు కదిలానంటే అది నన్ను లాగేసుకుంటాయని చెప్తాడు. అది విని ఆ వ్యక్తి అందుకే నేను ఆల్రెడీ చెప్పాను వీళ్ళు నీకు ఒక ఛాన్స్ మాత్రమే ఉంది, అది నీకు అవసరమైనదే, అదే బతకడం అని చెప్పి నీ పేరేమిటి అని అడుగుతాడు. అందుకు ఆ పిల్లవాడు నా పేరు డావోస్ అని చెప్పగానే అది విని ఆ పర్సన్ ఎందుకో షాక్ అయ్యి ఆ పిల్లవాడు హెల్ప్ చేయమని ఎంత అరుస్తున్నాడు.